భారతదేశం పాకిస్తాన్ మీద ఎప్పుడు దాడి చేస్తుంది? దీనికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన రెండో కథనం చూద్దాం. చైనా పూర్తిగా పాకిస్తాన్ వెనకుండి ప్రోత్సహిస్తుంది. చైనా పాకిస్తాన్కి ఇచ్చిన PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అనేది గేమ్ చేంజర్ అనడంలో సందేహం లేదు. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. PL-15 లాంగ్ రేంజ్ మిస్సైల్ని చైనా తయారు చేసింది కేవలం అమెరికాను దృష్టిలో పెట్టుకుని మాత్రమే. బయటికి 200 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు, 230 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. ఒకసారి లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ని ఎవరి దగ్గర ఉన్నాయో చూద్దాం. అమెరికా AIM-120D అమ్రామ్ అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ 160 కిలోమీటర్లు. చైనా PL-15 VLRAM 200+ కిలోమీటర్లు. దీనికోసం చైనా డ్యూయల్ పల్స్ సాలిడ్ ప్రొపెల్లెంట్ ర్యామ్ జెట్ ఇంజన్ని అభివృద్ధి చేసింది. మరో విశేషం ఏంటంటే EASA రాడార్ స్పీకర్ ఉండటం, 2-వే డేటా లింక్ ఉండటం వల్ల PL-15ని శత్రుదేశం జెట్ ఫైటర్స్ యొక్క రాడార్ దీన్ని జామ్ చేయలేదు. PL-15 నిరంతరం తను ప్రయోగించిన విమానం రాడార్ నుండి ఆజ్ఞలు తీసుకుంటూ టార్గెట్ చేస్తుంది. యూరోప్ MBDA మాత్రా BAE డైనమిక్స్ ఆంగ్లో ఇటాలియన్ అలీనియా మార్కోని సిస్టమ్స్. MBDA యూరోపియన్ కన్సార్టియం మనం రాఫెల్ F-36-3R కొన్నప్పుడు ఎక్స్ట్రా ప్యాకేజ్ ట్యాగ్తో మెటార్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ కొన్నాం. మెటార్ BVRAM బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ పరిధి 200 కిలోమీటర్లు. అఫ్కోర్స్ అమెరికా కానీ చైనా కానీ రష్యా కానీ ఇవ్వలేని గ్యారంటీ MBDA మెటార్ BVRAM మిస్సైల్ ఇస్తుంది. అది నో ఎస్కేప్ జోన్ అంటే 120 కిలోమీటర్ల లోపు శత్రుదేశపు టార్గెట్ నాశనం చేయగలదు. రష్యా R-37 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ పరిధి 400 కిలోమీటర్లు. కానీ R-37 అనేది హైపర్సోనిక్ మిస్సైల్. రష్యన్ MiG-31, Sukhoi 35, Sukhoi 57లతో అనుసంధానించబడింది. కానీ Sukhoi 30 MKIతో కాదు. మన దగ్గర ఉన్న Sukhoi 30 MKIలతో లాంచ్ చేయలేం. ఇప్పటికిప్పుడు R-37లను Sukhoi 30 MKIలతో అనుసంధానం చేయాలంటే సమయం సరిపోదు. చైనా పాకిస్తాన్కి ఇచ్చిన PL-15తో మనకు నష్టం ఎలా ఉండబోతోంది? PL-15తో రఫేల్ని తప్ప మిరేజ్ 2000 Sukhoi 30 MKIలని దూరం నుండి కూల్చేయగలదు పాకిస్తాన్. Sukhoi 30 MKI కేవలం 110 కిలోమీటర్ రేంజ్ కలిగిన ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అయిన ఆస్ట్రా మార్క్ 1ని ప్రయోగించగలదు. ఆస్ట్రా మార్క్ 1 పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో మన దేశంలో తయారవుతుంది. ఆస్ట్రా మార్క్ 2 150 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది, కానీ ఇంకా పరీక్ష దశలో ఉన్నది. ఆస్ట్రా మార్క్ 3 210 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది, కానీ 2027 చివరి నాటికి కానీ సిద్ధమవుతుంది. సో PL-15 వల్ల మన దేశ సరిహద్దులు అవాక్స్ విమానాలు, ఆకాశంలో ఇంధనం నింపే ట్యాంకర్ విమానాలు, ట్రాన్స్పోర్ట్ విమానాలు తిరగలేవు. పాకిస్తాన్ JF-17 బ్లాక్ 3 ఫైటర్ జెట్ KLJ-7A EASA రాడార్తో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్గా మారి JF-17 అనేది పాకిస్తాన్ భూభాగంలో ఉంటూనే మన సరిహద్దుల దగ్గర ఎగిరే మిరేజ్ 2000 Sukhoi 30 MKIల మీదకి PL-15లను ప్రయోగించగలదు. JF-17 బ్లాక్ 3 ఫైటర్ జెట్ పాకిస్తాన్ కోసమే చైనా డిజైన్ చేసి తయారు చేసి ఇచ్చింది, కానీ చైనా వీటిని వాడదు. నిపుణులు అంటుంది ఏంటంటే 1947 నుండి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటే బలంగా ఉంటూ వస్తుంది. భారత్ రఫేల్స్ కొన్న తర్వాత ఈక్వేషన్స్లో మార్పు వచ్చి ప్రస్తుతం భారత్ పై చేయగా మారింది. చైనా మరో సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. 2 నెలల క్రితం అసీం మునీర్ చైనాని సెకండ్ స్ట్రైక్ సౌకర్యం ఇవ్వమని ఒత్తిడి తెచ్చాడు. సెకండ్ స్ట్రైక్ అంటే ఏంటి? అణుదాడి చేయడంలో ఫస్ట్ స్ట్రైక్ మరియు సెకండ్ స్ట్రైక్ అనే 2 దశలు ఉంటాయి. ఫస్ట్ స్ట్రైక్ అంటే బాలిస్టిక్ మిస్సైల్ అణువార్హెడ్తో శత్రుదేశం మీద దాడి చేయడం, ఇది పాకిస్తాన్ చేయగలదు. సెకండ్ స్ట్రైక్ అంటే ఫస్ట్ స్ట్రైక్ చేసిన తర్వాత శత్రుదేశం తిరిగి దాడి చేస్తే అణుధార్మిక శక్తి వలన భూమి మీద నుండి దాడి చేయడం కష్టం. అటువంటి స్థితిలో సముద్రంలో ఉంటూ సబ్మెరైన్ ద్వారా రెండోసారి శత్రుదేశం మీద ఆటమిక్ బాలిస్టిక్ మిస్సైల్ను ప్రయోగించడానికి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. పాకిస్తాన్కి సబ్మెరైన్ ద్వారా అణుదాడి చేసే సామర్థ్యం లేదు. సబ్మెరైన్ ద్వారా సెకండ్ స్ట్రైక్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీతో పాటు దాడి చేయగల సబ్మెరైన్ కూడా ఇవ్వమని చైనాని అడిగాడు ఆసిఫ్ మునీర్. చైనా ఇస్తుందా లేదా అన్నది తెలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే సముద్రం అడుగుని జరిగే విషయం ఇది. టర్కీ తన డిస్ట్రాయర్ నౌకని పాకిస్తాన్ తీరానికి పంపింది. అఫ్కోర్స్ టర్కీ ఇప్పటికే తన బైరాక్టర్ TB2 డ్రోన్లను పాకిస్తాన్కి సరఫరా చేసింది. 2023లో బ్లాక్ సీలో రష్యన్ ఫ్రిగేట్ అయిన మాస్కోవాని బైరాక్టర్ TB2తో దాడి చేసి ముంచేసిన విషయం తెలిసింది. సోషల్ మీడియాలో యుద్ధం కోసం పరితపించే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే విజయం భారత్కి ఏకపక్షంగా ఉండబోదని. రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా సంవత్సరాల తరబడి కొనసాగి భారత్ను అభివృద్ధిని దెబ్బతీయాలనే వ్యూహం దాగుంది. 2022లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తనకు స్టామ్ షాడో మిస్సైల్స్ కావాలని అడిగిన 2 రోజులకే బ్రిటన్ తన వద్ద ఉన్న మిస్సైల్ని ఉక్రెయిన్కి పంపించింది. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరిగిన వెంటనే అసీం మునీర్ PL-15 లాంగ్ రేంజ్ మిస్సైల్స్ కావాలని అడిగితే 25న తన వద్ద ఉన్న ఎక్స్పోర్ట్ చేయకూడని వాటిని పాకిస్తాన్కి పంపించాడు జింగ్పింగ్. పూర్తిస్థాయి యుద్ధం జరిగితే రోజుకి 70,000 నుండి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు. క్షణాల్లో లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ నుండి వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే అన్నీ ఆలోచించి అప్రమత్తంగా ఉంటున్నారు మోడీ. పాకిస్తాన్ అన్ని విధాల రహస్యంగా చైనా సహాయం చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తుంది. పుతిన్ 2 లేదా 3 రోజుల్లో తన స్పెషల్ మిలిటరీ యాక్షన్ పూర్తయిపోతుందని భావించాడు, కానీ 3 ఏళ్లైనా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఏ దేశం ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా డీప్ స్టేట్ చైనాతో చేతులు కలిపితే భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా ఎటూ తేలదు ఈసారి.